బత్తాయి జ్యూస్ తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండంటూ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది నల్గొండ జిల్లా పండ్ల రైతుల సంఘం. పోషకాలెన్నో ఉన్న బత్తాయి వాడకాన్ని పెంచాలంటూ ప్రచారాన్ని చేపట్టింది. నల్గొండలోని గడియారం కూడలిలో తెలంగాణ రైతు సంఘం, పండ్ల తోటల రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు బత్తాయి రైతులు పాల్గొన్నారు. స్థానికంగా మార్కెట్ లేక రైతులు నష్టపోతున్నారని, వాడకాన్ని పెంచి స్థానికంగా మార్కెట్ ఏర్పాటు చేసినప్పుడే జిల్లాలో బత్తాయి సాగు నిలబడుతుందని రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నల్గొండ జిల్లా కరువు జిల్లాగా ఉండి క్షామపీడిత జిల్లాగా ఉండటం వల్ల ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలు చేసి పండ్ల తోటలు పెట్టుకోమని చెప్పింది. అందులో భాగంగా బత్తాయి పండ్లను నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాల్లో బత్తాయిలు పెట్టారు. ఇవాళ బత్తాయిలు అమ్మకానికి రైతాంగం చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. గడ్డినార పండ్ల మార్కెట్లో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది. ఉత్పత్తి నల్గొండ జిల్లాలో, అమ్మకం ఉత్తర భారతదేశంలో జరుగుతూ ఉంది. అందుకని నల్గొండ జిల్లాలో బత్తాయిల వినియోగం పెంచాల్సిన అవసరం ఉంది. కానీ పండ్లకు సంబంధించిన లోకల్ మార్కెట్ లేని కారణంగా బాగా ధర తగ్గిపోయి గిట్టుబాటు కాని పరిస్థితున్నది. అందువల్ల నల్గొండ జిల్లాలో ముఖ్యంగా పండ్ల తోటలు మొత్తం కూడా తీసేయడం జరుగుతూ ఉన్నది. అందుకని నల్గొండ జిల్లాలో లోకల్ మార్కెట్ ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం ముందుకు రావాలి.